హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రండి వచ్చేయండి, మా మమ్మీ పెసరపప్పు తన స్టైల్లో ఎలా చేస్తుందో నేను మీకు చేసి చూపిస్తాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పెసరపప్పుని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ దాన్ని మంచిగా వాటర్తో వాష్ చేసి ఏదైతే గిన్నెలో మనం పప్పు చేస్తున్నామో దాంట్లోనే పెసరపప్పు, వాటర్ అండ్ కొద్దిగంత పసుపు వేసి ఉడికించుకోవాలి. పప్పు కొంచెం ఉడకగానే టమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పైకి కొద్దిగా వాటర్ వేసి టమాటో కొద్దిగా ఉడకగానే దానిపైన కొద్దిగంత కారం వేసి మంచిగా టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దెన్ ఇంకా తాలింపే. సో ఆయిల్ కొంచెం వేడిగా అవ్వగానే ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయ అండ్ కరివేపాకు మంచిగా వేగగానే పప్పులో వేయడమే. సో ఇది వేసాక పప్పుని ఎంత బాగా ఉడకబెడితే అంత బాగా టేస్ట్ వస్తుంది. అండ్ పైకి కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉడికించుకొని దింపేసుకోవడమే, అంతే. అండ్ నేను ఉప్పు వేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసాను. శనగపప్పు రెడీ.